కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే. పాక్ని మోసం చేసిన చైనా విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ముందు నొయ్యి వెనక పొయ్యి. సో ఎట్లాగంటే ప్రధానంగా వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు, యుద్ధం మాత్రం చేయాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలి. అదేమిటి అంటే కయ్యానికి కాలు దూవుతారు ముందు. సరే మరి తగుదనమ్మా అంటే వీళ్ళకి తోడు ఎవరు అంటే చైనా. సో చైనాని నమ్ముకొని వీళ్ళు ముందుకు దూకారు. ఇందుకు ఏం జరిగిందంటే, అదేమిటి అంటే చైనా మా దగ్గర ఆ వెపన్స్ ఉన్నాయి, ఈ వెపన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది కదా. సరే ఇంకేముంది, నీకు ఎందుకు దూకే 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 అని ముందు దూకేమంది. దూకిన తర్వాత ఏమైంది, ఆయన బుక్ చేశారు, అంటే పాకిస్తాన్ వాళ్ళు బుక్ చేశారు. ఇంతకీ ఏ విధంగా బుక్ చేశారు ఏంటి అంటే, JF-17 అని చెప్పేసి చైనా వాళ్ళది ఉంది కదా వెపన్. అది దాన్ని నమ్ముకుంది పాకిస్తాన్. ప్రపంచంలోనే దీనంత పవర్ఫుల్ వెపన్ ఇంకొకటి లేదు, సో అది నేను ఇస్తాను నీకు అని చెప్పి చైనా దానికి సపోర్ట్ చేసింది కదా. తీరా ఏమైంది, ఆ JF-17 చూస్తే తుస్సుమంది. ఎందుకు తుస్సుమంది అంటే, ఇప్పుడు దానికంటే పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. S-400 నేమో అది వరల్డ్లోనే పవర్ఫుల్ వెపన్, దాన్ని పేల్ చేసామని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈ JF-17 ఈ తుసులు అన్నీ తీసుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలాగే F-16 అని ఇంకోటి ఉంది. ఈ F-16 ఎక్కడిది, ఇది యుఎస్ వాళ్ళ ప్రోడక్ట్. సో యుఎస్ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందో కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కదా. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు అసలు ఉక్రెయిన్కి ఏమాత్రం కెపాసిటీ ఉంటుందా, రష్యా దేశాన్ని తట్టుకోగలదా? తట్టుకోలేరు. రష్యాకి అప్పుడే ఉక్రెయిన్కి అధ్యక్షుడిగా వచ్చినటువంటి జెలెన్స్కీ 2019లో వచ్చాడు ఆయన. ఈ 2019లో గెలిచాడు అనగానే చాలా మందికి వేరే వేరే చోటకి వెళ్ళిపోతారు. సరే అక్కడికి వద్దులే కానీ, జెలెన్స్కీ అతని పేరు, ఉక్రెయిన్ అధ్యక్షుడు. సో ఆయన గెలిచిన తర్వాత యుద్ధం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటే, లేదు మీరు నేటోలోకి వచ్చేయండి అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఫోర్స్ చేయటం, ఇక తప్పక అందులో అడుగు పెడతాం. ఇక అంతే, రష్యా వద్దు అని చెప్పిన వీళ్ళు వెళ్తాం, వారు డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, అమెరికా వాళ్ళు, నీకు ఎందుకు నేను వెపన్స్ సప్లై చేస్తారు కదా అన్నారు. వెపన్స్ ఏమైనా ఊరకని ఇస్తారేంటి వాళ్ళు, వాళ్ళ బిజినెస్సే అది. సో ఎట్లా ఉందంటే, షామియానా హౌస్ పెట్టుకున్నవాడు నేను ఎందుకు షామియానా పీకేస్తాను, నీకు ఎందుకు ఎవరో ఒకరిని చంపేస్తూ ఉండన్నట్టు ఉంది పరిస్థితి. అట్లాగే ఉక్రెయిన్ పరిస్థితి. సో తీరా కట్ చేస్తే రష్యాతో ఆ రకంగా కయ్యం పెట్టుకునేసరికి ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉంది ఆ యుద్ధం. 2022 ఫిబ్రవరిలో మొదలైంది. సో ప్రక్కన వాళ్ళు ఇచ్చిన ఆయుధాలకి డబ్బులు కట్టాలిగా ఉక్రెయిన్ వాళ్ళు. ఓ ప్రక్కన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, సమయం నష్టం, ఇవన్నీ నష్టం. పైగా ప్రపంచంలో అది తప్పు చేసినట్లే కదా, ఎందుకంటే ఉక్రెయిన్తో మళ్ళీ గొడవ పెట్టేసుకుని ఇంత దాకా వచ్చేటువంటి. సో ఈ తరహా పరిస్థితి అన్నమాట. సో అంటే ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే, పాకిస్తాను చెప్పినట్లుగా వినకుండా వాళ్ళు ఉగ్రవాదం పైన వాళ్ళు కూడా మనతో పాటు సపోర్ట్ చేసి ఆ ఉగ్రవాదం అనదొక్కితే ప్రపంచం అంతా కూడా హర్షించేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పాకిస్తాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అనుకుంటా లేటెస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చింది ఆయన. ఏంటి అంటే, భారత్ యుద్ధం ఆపేస్తే మేము ఆపేస్తామని చెప్పేసి అంటున్నాడు. అంటే భారత్ ఆపితేనే ఆపుతాడు. సరే ముందు మీరే ఆపేసేయండి, పోనీ ఆపరు, వాళ్ళు ఆపకూడదు, భారత్ ఆపాలంట. సో ఎట్లా ఆపుతారు, మీరేమో మీ ఇష్టం వచ్చినట్టుగా అమాయకపు ప్రజల్ని ఆ ఉగ్రవాదుల ద్వారా హతమార్చిన తర్వాత పైగా ఉగ్రవాదులనే మీరే నెత్తిన పెట్టుకుని పోషిస్తారా? పైగా ఇప్పుడేమో యుద్ధం వచ్చేసరికి దడిచి మీరు ఆపేస్తే బెటర్ అని చెప్పేసి చెప్తారా? జరుగుతుందా? సో ఈ విధంగా ఇక్కడ ఎవరినో చూసి మనం రెచ్చిపోతే బలైపోయేది వాళ్ళే. అది అర్థం చేసుకోవాలి పాక్ ప్రభుత్వం, ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ కావచ్చు. సో మొత్తం మీద ఇగో వాళ్ళని చూసుకొని మాకు చైనా ఉంది, మాకు ఇంకోళ్ళు ఉన్నారని చెప్పేసి అనుకుంటే తీరా బొక్క బొరలో పడింది. అది పరిస్థితి. థ్యాంక్ యూ.